Hello, my dear students. Welcome to BNC Academy. This is your trainer, Chinmay Dashredi. So, hope you all are doing great. ఈరోజు ఈ వీడియోలో నేను నాకు మ్యాక్సిమం రేస్ అవుతున్న క్వశ్చన్స్ని క్లారిఫై చేయాలి అనుకుంటున్నాను. సో, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే పట్టుదల కావాలి. అదొక మహత్తరమైనటువంటి యజ్ఞం లాగా చేయాలి. ఒక సాధన కావాలి. ఒక దీక్ష తీసుకోవాలి ఇన్ని రోజులు పర్టికులర్గా అని ఇలాంటి మాటలు ఎవరైనా చెప్తే మాత్రం దయచేసి నమ్మకండి. సో నేను ఎప్పుడు నా స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను, ఇంగ్లీష్ అనేది మీరు 2 టైప్స్గా కేటగరైజ్ చేసుకోండి. సో వెరీ ఫస్ట్ కేటగిరీ ఏంటి అంటే సబ్జెక్ట్ వైజ్. ఓకే, సో సబ్జెక్ట్ వైజ్ ఇంగ్లీష్ వచ్చేసరికి ఎవరైతే స్టూడెంట్స్ అండ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, వాళ్ళు కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటున్నప్పుడు ఇంగ్లీష్ని కంపల్సరీగా ఒక దీక్షలాగా, ఒక యజ్ఞంలాగా చూసుకొని బిట్ టు బిట్, గ్రామర్ పాయింట్ టు గ్రామర్ పాయింట్ చేసుకోవాలి. రైట్, దెర్ ఆర్ సెవరల్ టాపిక్స్ ఆఫ్ గ్రామర్ ఇన్ ఇంగ్లీష్. ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అని, డైరెక్ట్ ఇండైరెక్ట్ అని, అండ్ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, వర్బ్స్. సో ఇవన్నీ చాలా చాలా డిఫరెంట్ టైప్స్, డివిజన్స్ ఉన్నాయి, వాటి సబ్ డివిజన్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ గ్రామర్ టాపిక్స్ అయితే మనకి ఇంగ్లీష్లో ఉన్నాయి. రైట్, సో మళ్ళీ చెప్తున్నాను, ఈ గ్రామర్ కాన్సెప్ట్ మొత్తం కూడా ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్, అది మీ మార్క్స్ కోసము కావాలి అంటే ఈ గ్రామర్ పాయింట్స్ ని మీరు కన్సిడర్ చేయండి. అదే ఎవరైతే జస్ట్ ఫర్ స్పోకెన్ అనగానే మీకు అర్థమైపోవాలి, మనం మాట్లాడటానికి వాడేటువంటి భాష కదా. సో స్పోకెన్ లాంగ్వేజ్ ను జస్ట్ ఒక మీడియం, మన మాటని ఇంకొకరికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి మనం యూజ్ చేసేటువంటి మీడియం ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ దాని కిందకు వస్తుంది. సబ్జెక్ట్ వేరు, లాంగ్వేజ్ వేరు, రెండింటిని కలపొద్దు. రైట్, సో నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ మాక్సిమం అదే డౌట్ వస్తున్నారు, గ్రామర్ పాయింట్స్ లేకుండా ఇంగ్లీష్ ఎలా నేర్పిస్తారు మేడం, న్యాచురల్ మెథడ్ అంటున్నారు, అది అంటున్నారు, గ్రామర్ పాయింట్స్ లేకుండా ఇంగ్లీష్ ఎలా మాట్లాడిస్తారు. ఎస్, ఇట్స్ ట్రూ. సరే, ఎవరైతే నన్ను క్వశ్చన్ వేశారో నేను వాళ్ళకి ఒకటే క్వశ్చన్ వేయాలి అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ ఈజ్ యువర్ మదర్ టంగ్, మీ మదర్ టంగ్ ఏదైనా సరే అయ్యుండొచ్చు. స్ట్రైట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు మాటలు నేర్చుకున్నప్పుడు ఫస్ట్ అక్షరాలు నేర్చుకొని, పదాలు నేర్చుకొని, గ్రామర్ కాన్సెప్ట్స్ నేర్చుకొని, వాటన్నిటిని సరిగా యూజ్ చేయటం నేర్చుకున్న తర్వాత మీరు మీ మదర్ టంగ్ మాట్లాడుతున్నారా, లేదా ఫస్ట్ మదర్ టంగ్ చిన్న చిన్న మాటలు ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత స్కూల్కి వెళ్ళి మీరు ఆ అక్షరాలు కానీ గ్రామర్ కానీ ప్రాక్టీస్ చేయారా? ఫర్ ఎగ్జాంపుల్, నాది మదర్ టంగ్ తెలుగు. రైట్, సో ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఏ తెలుగు పర్సన్. రైట్, సో నా మదర్ టంగ్ తెలుగు అయినప్పుడు నేను చిన్నప్పటి నుంచి, అంటే 1వ సంవత్సరం, కొంతమంది పిల్లలు 8 నెలలకే మాట్లాడటం మొదలు పెట్టేస్తారు, అమ్మ, తాత, అత్త అని. అవునా, ఎంత ముద్దుగా మాట్లాడతారా పిల్లలు. సో ఆ ఏజ్ నుంచి మాక్సిమం 3, ఇప్పుడంటే 3 ఇయర్స్కి నర్సరీ స్టార్ట్ చేసేసారు. ఇది వరకు 5 ఇయర్స్కి వచ్చిన తర్వాత స్కూలింగ్ అనేది స్టార్ట్ చేసేవాళ్ళు కదా. సో నా పాయింట్ ఏంటంటే 3rd ఇయర్, 4th ఇయర్, 5th ఇయర్ వచ్చేంత వరకు మీరు అసలు తెలుగు మాట్లాడలేదా? ఇంట్లో ఏమైనా కావాలి అన్న మీ మదర్తో, మీ ఫాదర్తో, మీ సిస్టర్స్తో, మీ ఇంటి పక్కన వాళ్ళతో ఏమీ కమ్యూనికేట్ అవ్వకుండా మనం డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళి తెలుగు అఆలు దిద్ది, తర్వాత పదాలు నేర్చుకొని, వాటిని ఎలా వాడాలో, ఎక్కడ వాడాలో ప్రాక్టీస్ చేసి, గ్రామర్ యూజ్ చేసి, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనం తెలుగు మాట్లాడటం మొదలు పెట్టామా, ఆరల్స్ ముందు మాట్లాడిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్నామా? రైట్, సో లాంగ్వేజ్కి గ్రామర్తో పని లేదు. రైట్, క్లియర్గా అర్థం చేసేసుకోండి, గ్రామర్తో అసలు పని లేదు. మాట్లాడే లాంగ్వేజ్కి గ్రామర్కి సంబంధం లేదు. మీరు మాట్లాడాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటి అంటే జస్ట్ స్ట్రక్చర్. మనం స్ట్రక్చర్ ఫామ్ చేసామా లేదా, వాళ్ళు అడిగిన దానికి మనం కరెక్ట్గా ఆన్సర్ ఇస్తున్నామా లేదా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్, అంటే వాళ్ళు ఒక క్వశ్చన్ వేశారు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, వేర్ ఆర్ యూ గోయింగ్ అన్నప్పుడు అది మనం అర్థం చేసుకొని ఐఎమ్ గోయింగ్ టు సమ్వేర్ అని ఒక ఆన్సర్ ఇస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. మన కాన్సెప్ట్స్ అన్ని మైండ్ లో పెట్టుకొని ఇది ఇక్కడ యూజ్ చేయాలి, ఇది ఇక్కడికే. మనం రోబోట్స్ కాదు, మన బ్రెయిన్ రోబోటిక్స్ నేర్చుకోవటం కాదు. రోబోటిక్స్ నేర్చుకున్న వాళ్ళు ఆ పర్టికులర్ ఫీల్డ్ లో ఉంటారు, ఇది అంత హార్డ్ అయితే కాదు. ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్ ని ఒక భూతం లాగా భూతద్దంలో పెట్టి మాత్రం దయచేసి చూడొద్దు. ఇట్స్ ద మోస్ట్ సింప్లెస్ట్ స్కిల్ యూ కెన్ లెర్న్, ద మోస్ట్ సింప్లెస్ట్ స్కిల్ యూ కెన్ లెర్న్. సో ఫ్రీగా మాట్లాడాలి, ఫ్లూయెంట్గా మాట్లాడాలి ఇంగ్లీష్, అప్పుడే బాగా మాట్లాడినట్టు అనిపిస్తుంది అని అంటారు. సో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్, వాట్ యూ మీన్ బై ఫ్లూయెన్సీ? ఫ్లూయెన్సీ అంటే మీ మైండ్లో ఉన్నటువంటి అర్థం ఏంటి? సో నా పరంగా ఫ్లూయెన్సీ అంటే ఏంటంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ స్పీకింగ్, దట్స్ మై ఫ్లూయెన్సీ.
రైట్? మనం మాట్లాడే మాట ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటే దాన్ని మనం ఫ్లూయెన్సీ అనాలి తప్ప హై ప్రొఫెషనల్ లాంగ్వేజ్, బిజినెస్ ఇంగ్లీష్, అడ్వాన్స్డ్ వర్డింగ్, వొకాబులరీ, రిచ్ వొకాబులరీ యూజ్ చేయడం అనేది ఫ్లూయెన్సీ కాదు. సో ఇటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటే ప్లీజ్ స్ట్రైక్ ఆఫ్. ఓకే? సో ఫస్ట్ థింగ్. ఇంకొకటి, నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ మాక్సిమం నాకు ఇంగ్లీష్ చిన్న చిన్న పదాలు వచ్చు. ఎవరైనా ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు నేను వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడటానికి కొంచెం తడబడుతున్నాను. రైట్? సో ఇక్కడ నేను ఇవ్వాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ మీరే స్టేట్ చేస్తున్నారు మీకు కొన్ని కొన్ని పదాలు వచ్చు అని. అవునా? సో పదాలు వచ్చు అన్నప్పుడు మీకు బ్యారియర్ ఎక్కడ? మీ మైండ్ లో పదాలు ఉన్నాయి, మీ మనసులో పదాలు ఉన్నాయి. అవి మీకు బయటకు రావడానికల్లా మీరు యూజ్ చేస్తున్న మీడియం ఏంటంటే మీ మౌత్. మీ మౌత్ ఓపెన్ చేయాలి అంటే అది నా తరము కాదు, మీ ఎదుట ఉన్న వాళ్ళ తరము కాదు, కేవలం మీ వల్లే అవుతుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మీరు నోరు విప్పి మాట్లాడాలి. అసలు నోరు విప్పి కూడా మాట్లాడకుండా ఉంటాను, నాకు కాన్ఫిడెన్స్ పెరగాలి, నేను అందరితో ఫ్లూయెంట్‌గా, కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలి అంటే నేనే కాదు, ఏ ట్రైనర్ కూడా దాన్ని చేయలేరు. రైట్? సో ఏం చేసినా చేయకపోయినా రఫ్‌గా అట్‌లీస్ట్ 10-20 మినిట్స్ మీరు దాని మీద ఫోకస్ చేయాలి. 2 మినిట్స్ అయినా పర్ డే మీరు గ్యాప్స్, పాసెస్ తీసుకోకుండా మాట్లాడేలాగా మిమ్మల్ని మీరు అలవాటు చేసుకుంటే ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. రైట్? సో ఇదొక. అండ్ ఇంకొక క్వెషన్ ఏంటి అంటే యెస్, నేను తెలుగు మీడియం చదివాను. ఓకే? నేను స్కూలింగ్ మొత్తం కూడా తెలుగు మీడియం చేశాను. తెలుగు మీడియంలో నాకు ఇంగ్లీష్ వర్డ్స్ కూడా నాకు తెలీదు. అసలు బేసిక్ వర్డ్స్ కూడా నాకు తెలియదు. నేను ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. సో మీరు నాకు ట్రైనింగ్ ఇవ్వగలరా? ఓకే? మై డియర్ స్టూడెంట్స్, ఐ వాంట్ టు ఆహ్, లెట్ యూ ఆల్ నో వన్ థింగ్. ఏంటి అంటే ఇంగ్లీష్ అనేది మన బ్లడ్‌లో డైజెస్ట్ అయిపోయిందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. ఇంగ్లీష్ మన బ్లడ్‌లో డైజెస్ట్ అయిపోయింది. ఇంక్లూడ్ అయిపోయింది. మన బ్లడ్‌లో కలిసిపోయిందది. మనం రోజువారీ మాట్లాడే మాటలు మీరు ఒకరోజు అబ్జర్వ్ చేయండి. ఒక రోజంతా కూడా వద్దు. ఒక్క 5 మినిట్స్ అబ్జర్వ్ చేయండి. 5 మినిట్స్ అబ్జర్వ్ చేయండి. మీరు మీ ఫ్రెండ్‌తో కానీ, లేదంటే మీరు ఆలోచన, మీ ఫ్రెండ్ కూడా ఎవరు లేరు మాట్లాడడానికి, ఓకే. మీ ఆలోచన విధానంలో ఒక్క 5 మినిట్స్ ఏదైనా ఒక వస్తువు గురించో, లేదంటే ఒక పర్సన్ గురించో ఆలోచించేటప్పుడు మీకొచ్చే ఆలోచనలో ఇంగ్లీష్ పదం ఒక్కటి వచ్చినా మీ ఆలోచన రాంగ్ అని మీరు ఒప్పుకోండి. ఎందుకు అంటే ఇంగ్లీష్ బ్లడ్‌లో కలిసిపోయింది. ఫ్యాన్ ఆన్ చేయండి. ఫ్యాన్ ఆన్. ఇంగ్లీషే కదా! నాకు ఫోనొచ్చింది. ఫోన్ ఇవ్వవా? ఫోన్. ఇంగ్లీషే కదా! నీకు లెటరొచ్చింది. లెటర్. ఇంగ్లీషే గదా! కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడానికి వెళ్ళాడు. కంప్యూటర్ కోర్స్ ఇంగ్లీష్ కదా! అమ్మెక్కడున్నారు? అమ్మ కిచెన్‌లో ఉంది. కిచెన్ ఇంగ్లీష్ కదా! ఇల్లెక్కడ? మీ అడ్రెస్ ఎక్కడ? అడ్రెస్ ఇంగ్లీష్ కాదా? సో, మనకు మనం ఆలోచించుకుంటే తెలుగుతో సమానంగా మనం ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తాం ప్రతిరోజు గూడా. ఒకసారి అబ్జర్వ్ చేయండి కావాలంటే. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నెగెటివ్ థాట్ అనేది తీసేసేయండి మీ మైండ్‌లో నుంచి. నాకు ఇంగ్లీష్ పదాలు రావు అన్న ఏదైతే మీకు మీరు చెప్పుకుంటున్నారో, ఆ థాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రెయిన్ నుంచి పక్కకు తీయండి. దట్స్ వాట్ ఐ వాంట్. ఓకే? సో, ఎప్పుడైతే యూ ఆర్ ట్రైయింగ్ టు అలా అని చెప్పేసి నేను నేర్చుకుంటున్న ఫస్ట్ డేనే ఫ్లూయెంట్‌గా ఒక నేటివ్ స్పీకర్స్‌తో మాట్లాడేసేంత రావాలి. యెస్, వి కెన్ డూ. మనం నేటివ్ స్పీకర్స్‌తో కూడా సమానంగా మనం మాట్లాడగలుగుతాం. మనం ఫ్లూయెన్సీని పెంచుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. బట్ అట్ ఫస్ట్ యూ నీడ్ టు బి ప్రిపేర్డ్ విత్ బేసిక్ వొకాబులరీ. అసలు నోరు విప్పి ఒక పదమే మాట్లాడలేనప్పుడు మీరు నేటివ్ స్పీకర్స్‌తో ఎలా మాట్లాడతారు? మీ అమ్మగారితో, మీ నాన్నగారితో, మీ సిస్టర్స్‌తో, మీ ఫ్రెండ్స్‌తోనే మీరు ఓపెన్‌గా తెలుగులో మాట్లాడలేని ఇంట్రోవర్ట్స్ కూడా ఉన్నారు. రైట్? దానికొక ఇంట్రోవర్ట్ అని ఒక పేరు పెట్టేసి మనం వాళ్ళకి సన్మానం చేసేస్తున్నాం. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అట్ ఆల్. ఇంట్రోవర్ట్స్ ఓకే. మీ ఫీలింగ్ మీకుండొచ్చు. కరెక్టే. కానీ అది మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్‌లో కానీ, మీ పర్సనల్ లైఫ్‌లో గానీ అది మాక్సిమం ట్రబుల్స్ తీసుకొస్తుంది. ఎందుకంటే మీరు సైలెంట్‌గా ఉండటం మొదలుపెట్టిన తర్వాత మీరేం చెప్తున్నారో అవతల వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది ఓకే. అతను మాట్లాడలేడులే అని లైట్ తీసుకునే వాళ్ళుంటారు. వీడికి ఎంత పొగరుంటే మనతో మాట్లాడట్లేదు అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో, ప్రొఫెషనల్ లైఫ్‌లోనన్నా, పర్సనల్ లైఫ్‌లోనన్నా మనకు రిలేషన్స్ అనేవి బెటర్‌గా ఉండాలి అంటే ద మెయిన్ థింగ్ ఈస్ కమ్యూనికేషన్.
ఆ కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా ఫ్రీ ఫ్లో ఆఫ్ స్టేట్లో ఉంచుకుంటేనే మీరు లైఫ్లో అచీవ్మెంట్స్ అనేవి చూస్తారు. నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ ఇన్ జాబ్, నాట్ ఓన్లీ ఇన్ ఫ్యామిలీ, ఎనీథింగ్ అండ్ ఎనీవేర్ కంపల్సరీగా కమ్యూనికేషన్ కావాలి. సో నేను కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి, నాకు గ్రామర్ చెప్తారా? ఎంత సిలిగా ఉంది అంటే ఆ క్వశ్చన్. కమ్యూనికేషన్ అనేది తెలుగులో మాట్లాడినా అది కమ్యూనికేషన్ అవుతుంది, హిందీలో మాట్లాడినా అది కమ్యూనికేషనే, తమిళ్, మలయాళం, ఉర్దూ, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ మేబీ, మీరు ఎదుట వ్యక్తితో మాట్లాడే విధానాన్ని కమ్యూనికేషన్ అంటారు. దానికి స్కిల్ అని ఎందుకు పెట్టారు అంటే, కొంతమంది మాట్లాడితే కొట్టినట్టు ఉంటది, కొంతమంది మాట్లాడితే ఇంకా వాళ్ళ మాటలు వినాలి అనిపిస్తుంది, కొంతమంది మాట్లాడుతుంటే ఎందుకురా బాబు ఇట్లా మాట్లాడుతున్నారు విసుగొచ్చేస్తుంది అనిపిస్తుంది, కొంతమంది మాట్లాడితే వీడు మాట్లాడే దానికి అర్థం లేదు అనిపిస్తుంది, కొంతమంది మాట్లాడేటప్పుడు వీడేం మాట్లాడాడు కనీసం వాడికన్నా అర్థమైందా? రైట్? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా మన ఆపోజిట్ లో వాళ్ళ మనసులు చదివే అవకాశం మనకుంటే డెఫినెట్ గా అర్థమైపోతుంది. రైట్? సో ఇటువంటి సిచ్యువేషన్స్ మనకి బాగా అలవాటు ఉన్న వాళ్ళు తప్పదిక మనం భరిస్తారు అనుకున్న వాళ్ళ దగ్గర ఓకే, బట్ బయట సమాజంలో మాట్లాడేటప్పుడు ఇవన్నీ సరిపోవు కదా. సో సొసైటీ టూ వాస్ట్, చాలా పెద్దది. మీరు కాకపోతే ఇంకొకళ్ళు, మనం ఒక ఫ్యామిలీలో ఒక రిలేషన్ అనుకో, నీకుండే ఇంపార్టెన్స్ నీకుండే, కానీ సొసైటీలో మీ ఇంపార్టెన్స్ ని మీరే క్రియేట్ చేసుకోవాలి కదా. సో ఆ ఇంపార్టెన్స్ క్రియేట్ చేయాలి అంటే మనం ప్రతిరోజు మెడలో బోర్డు వేసుకుని తిరగలేం. ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ విత్ యువర్ వర్డ్ పవర్. సో నోటి మాటకి కమ్యూనికేషన్కి అంత డిఫరెన్స్ ఉంటుంది. సో ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇంగ్లీష్ నేర్చుకుంటూనే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కమ్యూనికేషన్తో పాటు కమ్యూనికేషన్లో భాగంగా ఓకే, సో మీ ఐ కాంటాక్ట్ ఎలా ఇవ్వాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, హ్యాండ్ జెస్చర్స్ ఎలా ఇవ్వాలి, బాడీ పోస్చర్ ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఇవ్వాలి, సందర్భాన్ని బట్టి మన వాయిస్ని మనం ఎలా ట్యూన్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ట్రై టు చూస్ ఎ బెస్ట్ మెంటర్. ఒక మెంటర్ని అయితే మీరు చూస్ చేసుకోండి. మేము ఓన్గా ప్రిపేర్ అవ్వగలం, మాకు కన్సిస్టెన్సీ ఉంది అంటే ఎస్, యు ఆర్ రైట్ టు గో. బట్ లేదు, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, నేను అంత గైడెడ్గా నేను పోలేను అనుకున్న వాళ్ళు చూస్ ఎ మెంటర్. ఎందుకంటే అనుక్షణం మీ తప్పుల్ని ఒప్పుల్ని కరెక్ట్ చేస్తూ ఒక రెస్పాన్సిబుల్గా మిమ్మల్ని గైడ్ చేసే ఒక మెంటర్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. మీరు ఒక మెంటర్ అయితే హెల్ప్ తీసుకోండి. అండ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడాలి అనేటప్పుడు చాలా చాలా మీన్స్ ఉన్నాయి. మనకి నెట్ లో దొరకనటువంటి హెల్ప్ సొల్యూషన్ అనేది ఏమీ లేదు. సో యూ కెన్ గో విత్ ద నెట్ బ్రౌజింగ్. నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న సింపులెస్ట్ టిప్ ఏంటి అంటే, ఇప్పుడు అందరి చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి, రైట్? సో ఇది అందరూ చెప్పే ఉంటారు, కానీ కొంచెం నేను కొత్తగా చెప్తాను. ఓకే, సో అందరూ ఎలా చెప్తారు అంటే, ఇంగ్లీష్ మూవీస్, ఇంగ్లీష్ వెబ్ సిరీస్, ఇంగ్లీష్ వీడియోస్ చూడండి, సబ్ టైటిల్స్ పెట్టుకొని చూడండి అని అంటారు కదా. సో ఎస్, ఇట్ వర్క్స్. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఒక 1 hour మీరు రీల్స్ చూస్తున్నారు అనుకుందాం, హాఫ్ అన్ అవర్ తెలుగు టు ఇంగ్లీష్ చూడండి, తెలుగు వీడియోస్ చూడండి, దాని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టుకోండి. ఓకే, అండ్ మిగతా హాఫ్ అన్ అవర్ ఇంగ్లీష్ చూసి తెలుగు సబ్ టైటిల్స్ పెట్టుకోండి. సో బోత్ మింగిల్ అవుతుంది. ఓకే, సో మనకి పదాలు తెలియటమే కాదు, దాన్ని ఎక్కడ ఏ సందర్భంలో వాడాలో కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఓకేనా? సో ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవటము అనేది సిచ్యువేషనల్ అండ్ కాన్సెప్చువల్ లెర్నింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాన్సెప్ట్ నేర్చుకోండి, సిచ్యువేషనల్ పరంగా మనం ఎలా మాట్లాడాలనేది తెలుసుకోండి. ఓకే, గతంలో జరిగిన వాటిని ఎలా చెప్పాలి, ఇంతకు ముందే జరిగిన వాటిని ఎలా చెప్పుకోవాలి, ప్రజెంట్ జరుగుతున్న వాటిని ఎలా చెప్పుకోవాలి, ఇవి టెన్సెస్ అని మళ్ళీ వాటికి ఒక గ్రామర్ అనేది మిక్సప్ చేయదు దయచేసి. రైట్? సో గ్రామర్ కాన్సెప్ట్లోకి తీసుకువెళ్ళొద్దు. గ్రామర్ కూడా సిచ్యువేషన్ నుంచే వచ్చింది. నేను ఏం జరిగిందో చెప్పాలి అంటే ఆల్రెడీ చెప్పేసుకున్న తర్వాతే దాన్ని టెన్సెస్ అని పేరు పెట్టారు. ఓకేనా? టెన్సెస్ చెప్పిన తర్వాత ఇది అది అని చెప్పి మనకి మీనింగ్ ఇవ్వలేదు. గతంలో జరిగిన వాటిని చెప్పటానికి ఒక పేరు పెట్టాలి కాబట్టి టెన్సెస్ అని పేరు పెట్టారు. దయచేసి అందరూ గమనించండి. రైట్? సో గతంలో ఏం జరిగిందో దాన్ని ఎలా చెప్పాలో ముందు నేర్చుకోండి, ఆ తర్వాత టెన్సెస్ అవే వచ్చేస్తాయి. దట్స్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఐ హోప్ కొన్ని ఇన్సైట్స్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో ఇఫ్ యు ఆర్ willing to learn spoken English in a natural method without any grammar stress, reach out BNC Academy. మన ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అయితే నేను అందిస్తున్నాను. లైవ్లో నేనే క్లాసెస్ తీసుకుంటాను. హౌస్ వైఫ్ నేర్చుకుంటున్నారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ నేర్చుకుంటారు, ఏజ్తో సంబంధం లేదండి స్కిల్స్ నేర్చుకోవడానికి. రైట్?
స్కిల్ అనేది మన నైపుణ్యం. నైపుణ్యం నేర్చుకోవడానికి ఏదైనా నైపుణ్యంలో అభివృద్ధి సాధించాలి అంటే వయసుతో పని లేదు. 3 సంవత్సరాల బాబు దగ్గర నుంచి 60 సంవత్సరాల వాళ్ళ వరకు కూడా ఎవ్వరైనా నేర్చుకోవచ్చు. 60 సంవత్సరాలని మళ్ళీ నేనక్కడ బ్యారియర్ పెట్టట్లేదు. జీవితాంతం నేర్చుకుంటూనే ఉండొచ్చు. ఓకేనా? హ్యూమన్ బీయింగ్ లైఫ్ లాంగ్ లెర్నర్. మనం ఇది నేర్చుకుంటాం, అది నేర్చుకుంటాం. జీవితం ప్రతి ఒక్కటి నేర్పిస్తూనే ఉంటుంది. రైట్? సో, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ లెర్నింగ్ జర్నీ. సమ్మర్ వచ్చేసింది. సో, ఈ వాల్యుబుల్ టైమ్‌ని వేస్ట్ చేసుకోవద్దు. అలా అని చెప్పి సమ్మర్ ఎంజాయ్ చేయొద్దని నేను చెప్పట్లేదు. ఎంజాయ్ అండ్ లెర్న్. లెర్న్ అండ్ ఎంజాయ్. జీవితంలో అన్నీ కావాలి. ఒక్క ఎంజాయ్‌మెంటే ఉంటే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఓన్లీ స్టడీస్, స్టడీస్, స్టడీస్ అంటే లైఫ్ బోర్ కొడుతుంది. రైట్? సో, బ్యాలెన్స్ చేయండి. సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. దిస్ ఈస్ చిన్మయి దాశరథి సైనింగ్ ఆఫ్.